UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అదే అంటే నేను అనేది అట్లీస్ట్ మిగతా డిపార్ట్మెంట్స్ లో 100% డాన్సర్స్ మీరు అన్నట్టు లేకపోతే మేకప్ అవ్వచ్చు, ఒక పరిధి వరకే యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళకి తలనొప్పులు ఉంటాయి. డాన్స్ మాస్టర్లు వాళ్ళు మ్యూజిక్ లో ఉంది, అదండి మ్యూజిక్ లో సింగర్స్ కి ఈ ప్రాబ్లమ్. డాన్స్ నేను ఎవరితో మాట్లాడుతుంటే చూశాను. ఈ డాన్స్ గర్ల్స్ వి ఈ చేతులు కోసేసుకుని ఉంటాయి, మొత్తం అంతా కట్లే ఉంటాయి. సూసైడ్ అటెంప్ట్ లో చూసా చాలా మంది దగ్గర చూసా. అంటే పాపం వాళ్ళు చెప్పుకోలేక, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ కూడా అన్నయ్య. ఒక అమ్మాయి డాన్సర్ నాకు తెలుసు, అమ్మాయి ఎందుకే వీడి వెధవని తెలిసినా ఎందుకు వస్తున్నావు, నువ్వు వీడితో ఎందుకు చేస్తున్నావు అంటే, నా మీద ఇంట్లో 4-5 డిపెండెంట్స్ అన్నయ్య, ఏం చేయను, నాకు వేరే విద్య రాదు, ఇప్పుడు వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే మీకు తెలియదు కనుక వాడు మంచివాడు అనుకుంటున్నారు, వీడికి వాడు అన్నో తమ్ముడే అంతే, తేడా లేదని చెప్పింది. సో అదే కనుక ఇప్పుడు ఉండుంటే, అంటే ఇది రావటం వల్ల ఒక భయం మాత్రం మొదలైంది అన్నయ్య. అంటే ఇప్పుడు అందరూ సెల్ ఫోన్తో షూట్ చేసి పెట్టలేరుగా, ఇదొక మూమెంట్ వల్ల ఒక భయం మాత్రం మొదలైంది. ఈ భయాన్ని 100% నాకు తెలిసి అమ్మాయి, ఇంకోటి అన్నయ్య, ఇప్పుడు ఏ అమ్మాయి తప్పుగా అభాండం వేస్తుందని ఇందాక నేను అన్నా కూడా చాలా తక్కువ మంది అభాండం వేయటం వల్ల అంతే వాళ్ళకు కూడా జీవితం నాశనం అయిపోతుంది కదా. కాబట్టి తప్పుగా 99% వేరు, ఆ 1% ఇంకా అది తప్పదు. అది బట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎట్లా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే భయంతో గెలుస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ వన్ డైరెక్టర్ హీరోను అనుకుందాం కొంచెంసేపు. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను ఎదుర్కోగలనా అనే భయంతో లొంగిపోతారు కదా. లొంగ తీసుకోవటం అనేది ఉంది కదా, లొంగ తీసుకోవటానికి ఇప్పుడు మన మీద కంప్లైంట్ ఎవరు జీవితంలో వాళ్ళు. అంటే అదే అండి, వాళ్ళు లొంగిపోతున్నారని వీళ్ళు అనుకుంటున్నారు కానీ కాదు, వాళ్ళు కృంగిపోయి వంగిపోతున్నారు వాళ్ళ అవసరానికి. సో అవసరం కూడా కాదండి, యాక్చువల్లీ అవసరం రాంగ్ వర్డ్. వాళ్ళ ఇష్టం. ఒక అమ్మాయికి హీరోయిన్ అవుదామని ఒక ప్యాషన్, ఒక క్రియేటివిటీ, ఒక ఇష్టం కోసం ఇంకో అయిష్టాన్ని అంటే లేకపోతే వేరే దారి లేదు. ఇప్పుడు ఒకడు కాదనుకుంటే ఇంకోడు అలాగే తగలడుతున్నాడు. ఈ 30% మందిలో అలాంటి వాళ్ళే ఇలాంటి కాస్టింగ్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొఫెషనల్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్, మంచి డైరెక్టర్స్, వాళ్ళతో ప్రాబ్లం లేదండి. ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఈ 30% యాదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇటువంటి పనులు మొదలెడతారు. వాడు నాకు ఒక హీరోయిన్ చెప్పింది, కొత్త హీరోయిన్ అమ్మాయిని, బాంబే వచ్చారట, ఇక్కడి నుంచి ఎవరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చారట, వచ్చే స్టార్ హోటల్లో పిలిచారట. ఏంటంటే పిలిచి, సో హౌ మచ్ యూ ఛార్జ్ అన్నారట. సార్ నేనేదో కన్నడలో 2 సినిమాలు చేశాను, తెలుగులో నా ఫస్ట్ సినిమా అవుతుంది, సో హౌ మచ్ యూ వాంట్ టు ఛార్జ్ అంటే పర్ డే చెప్పన్నారట. ఈ అమ్మాయి ఏదో పర్ డే వాంట్ టు ఛార్జ్ 1 lakh అంది. వితౌటా అన్నట్ట. అమ్మాయికి అర్థం కాలేదట. విత్ అంటే మేకప్ మ్యాన్ తో పాటు అడుగుతున్నాడా, లేదండి వితౌటే అందుట. వితౌట్ అయితే కష్టం, నువ్వు విద్య ఎంత చెప్పంటున్నట్ట. అంటే వీళ్ళు వెళ్ళినవాడు 3rd grade. సో బట్ కొంతవరకు పెద్ద స్థాయిలో కూడా జరుగుతుంది కొంతవరకు, ఎందుకంటే 30% వెధవల్లో ఇక్కడ ఉంటారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే టు కర్బ్ అన్నయ్య. అమ్మాయిలు వచ్చి బయటికి చెప్పేయటం అనేది అద్భుతం. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అన్నయ్య. అంటే ఇమాజిన్ చేయండి, ఒక అమ్మాయి వచ్చి వీడు నా మీద ఇలా చేశాడు అని చెప్పటం అనేది అది అల్టిమేట్ హ్యూమిలేషన్, వాళ్ళకి అల్టిమేట్ హ్యూమిలేషన్. సో ఐ థింక్ ఐ హోప్ దట్ యూ పీపుల్ లైక్ యూ, కేసులు ఏంటంటే కళ్ళమని నీళ్ళు వచ్చేస్తుంటే వాళ్ళు చూస్తుంటే వాళ్ళు బాధ చెప్తా ఉంటే అంత హ్యూమిలియేట్. జనరల్ గా మీరు వాళ్ళకి ఏం శిక్ష చేస్తారన్నయ్య? సపోజ్ ఎవడైనా దొరికాడు అనుకోండి, వాట్ డూ యూ వాంట్ టు డూ? అంటే అట్లీస్ట్ మన సైడ్ నుంచి మనం కెరియర్ లేకుండా చేస్తాం, మన దగ్గర ఇండస్ట్రీ నుంచి కెరియర్ లేకుండా అయితే చేస్తాం. అంతే చేయాలన్నయ్య, అంత మట్టు గ్యారంటీ. అసలు అంటే వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ అది డైరెక్టరా, హీరోనా, యాక్టరా, ఎంత పెద్దోళ్ళైనా కానీ ఉండకుండా చేయాలన్నయ్య.
తర్వాత వెళ్ళి ఏం చేస్తారు, వీలైతే క్రిమినల్ కేసు వాళ్ళు పెట్టాలి. అమ్మాయిలు యాజ్ పర్ లా మనం పెట్టకూడదు. అవును అవును యాజ్ పర్ లా విక్టిమ్ పెట్టుకోవచ్చు, కరెక్ట్. మనం పెట్టకూడదు. మనం ఏంటంటే మనం అట్లీస్ట్ ఇండస్ట్రీ నుంచి పంపించేయగలం. అది చెయ్యాలన్నయ్య. నా 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 ప్లీజ్ టు ఆల్ ది విమెన్, ఎవరైనా మీతో ఇలా చేసి మీ దగ్గర ప్రూఫ్ ఉంటే, ఎవరైనా ఒక 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 సో కాల్డ్ బిగ్ గాయ్, ప్లీజ్ గెట్ ఎ ప్రూఫ్ అండ్ కమ్ అండ్ అప్రోచ్ అన్నయ్య అండ్ ద టీమ్. ఒక 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 ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ సైట్ చేయొచ్చు, No. ఒక ఎగ్జాంపుల్ సైట్ చేయొచ్చు 100%. అవుతాయి, త్వరలోనే అన్ని అయిపోతాయి. వి షుడ్ అన్నయ్య, వి షుడ్. ఇట్స్ హై టైం, Will happen. ఇట్స్ హై టైం. ఇప్పుడు దాకా మనం టాకింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్ కదా. కరెక్ట్. సో వీటిని కమిటీకి వెళ్ళటం కంటే కూడా అసలు వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ ఉమెన్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో. హీరోయిన్లకి వారికి కార్వాన్లు ఇస్తారు కానీ మిగతా వాళ్ళు ఎవరికి Correct. చాలా ఇబ్బంది ఉంటుంది. సో వీళ్ళందరికీ వర్కింగ్ కండిషన్స్ ప్లస్ వాళ్ళకి ఒక కంఫర్ట్ జోన్ అనేది లేకుండా పోయింది. ఆడవాళ్ళుగానే చూస్తున్నాం, మన ఆడవాళ్ళని వస్తువుగానే చూస్తున్నాం. అవును. ఇదిగా లేదు. అవును, ఐ అగ్రీ. ఎన్ని కౌర్లు చెప్పినా గానీ మనకి ఈక్వాలిటీ అంటాం కానీ పర్టికులర్ మన దగ్గర అసలు ఎక్కడ లేదు. బట్ అక్కడ కనపడిన అన్నయ్య హిందీలో బెటర్ అన్నయ్య, హిందీలో చాలా బెటర్, హిందీలో చాలా బెటర్. బికాస్ నేను హిందీలో నీకు మెజారిటీ వాళ్ళు ఉన్నారు, నిజంగా చెప్పాలంటే మెజారిటీ వాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, మెజారిటీ ఉన్నారు. అండ్ హిందీలో ఇంత మనకున్నంత తలనొప్పులు లేవు. లేవు లేవు బెటర్ అంటే వాళ్ళు ఇవాల్వ్ అయ్యారు, మనం కూడా వాళ్ళలాగా ఇవాల్వ్ అవుతే బెటర్. అంటే నీకు అక్కడికి ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఈ సెక్స్ అనేది ఆ సీరియస్నెస్ లేదు అక్కడ. ఫస్ట్ పాయింట్ కరెక్ట్ కరెక్ట్. అది అక్కడ సీరియస్నెస్ ఇక్కడ ఇంకొంచెం ఉంది, ఇక్కడ కూడా ఉందని కాదు. ఇక్కడ మిగతా అది ఇందాక నేను చెప్పినట్టు ఎక్కడ లేదు కానీ సినిమాల్లో ఇంకొంచెం అంటే కాదండి, ఇక్కడ ఈజీలీ అవైలబుల్ అనే ఒక ఫీలింగ్ ఉంది. అవును. అంటే నీకు ఇది కావాలి. ఇంకోటి చెప్పనండి విచిత్రం, మీరు ఇందాక వ్యానిటీస్ అని చెప్పారు కదా, బిగ్ ఫిల్మ్స్ కి ప్రాబ్లం లేదు, వెరీ స్మాల్ ఫిల్మ్స్ కి ప్రాబ్లం లేదు, మధ్యస్థం ఫిల్మ్స్ కి ప్రాబ్లము అమ్మాయిలకి. ఎందుకు చెప్పినా బిగ్ ఫిల్మ్స్ లో అందరికి వాళ్ళు వ్యానిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. బిగ్ ఫిల్మ్స్ అనేప్పటికే ఒక 10 వ్యానిటీస్ తెప్పించేస్తున్నారు. దాంట్లో ఏం చేస్తున్నారంటే ఒక 5 అమ్మాయిలకో 3 అమ్మాయిలకో ఒక దాంట్లో ఇస్తున్నారు, వాళ్ళ కంఫర్టబుల్ గా ఉంది. అంటే మనం మాట్లాడుకోవడానికి అనీజీ మ్యాటర్ అయినా కూడా ఎంత కష్టం. ఎవరైనా అమ్మాయి టాయిలెట్కి వెళ్ళాలంటే బట్టలు మార్చుకోవటం పక్కకెట్టండి, కావాలంటే ఎవరి దగ్గరికైనా వెళ్తారు. సో అలాంటివన్నీ ఓకే. చిన్న సినిమాలకు మళ్ళీ ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే అందరూ కొత్త వాళ్లే కనుక అందరూ బయట పబ్లిక్ వ్యానిటీ ఉంటే ఉంది, లేకపోతే లేదు. లేదు. ఈ మధ్యస్థం సినిమాలకే ప్రాబ్లం వస్తుంది. అంటే దీంట్లో బడ్జెట్స్ అనేవి కూడా వర్తిస్తాయి, కానీ ఒక్క వ్యానిటీ ఎక్స్ట్రా తెప్పించడం వల్ల పెద్ద బడ్జెట్ తేడా రాదు. అది నాకు తెలిసి వాళ్ళు సీరియస్ గా తీసుకోవట్లేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.